నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కూడా విరించినై వికసించితిని లేదా చందమామ రావయ్య అని ఎక్కడ విన్నా కూడా మనకి స్వీట్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి సినిమా సిరివెన్నెల. మరి శ్రీ కె విశ్వనాథ్ గారి మాటల్లోనే ఆ సినిమా గురించి విందాం. నమస్కారం గురువుగారు. మనం ఇలా సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే మీరు నిజంగా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. అది నిన్న మొన్న జరిగినట్టే మాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఇంకా మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. అదే వెన్నెల గురించి మాట్లాడుకుందామండి. సిరివెన్నెల గురించి. సిరివెన్నెల డెఫినెట్లీ మైల్ స్టోన్ అని మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా అది ఆణిముత్యమే. ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, బెనర్జీ గారిని ఎందుకు తీసుకున్నారు ఆ పాత్రకి? నేను చాలాసార్లు చెప్పిన విషయం ఒకటే విషయం. ఎందుకంటే ఇమేజ్, పర్టికులర్గా స్పెసిఫిక్ ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకోవటం ఒకటి పద్ధతి, లేదు ఆ ఇమేజ్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా క్యారెక్టర్ ఉంటే వాళ్ళనే తీసుకోవటం ఒక పద్ధతి. సో ఇవేమిటంటే అటు కాని సబ్జెక్ట్స్ జనరల్గా ఓ సార్ట్ ఆఫ్ ఓ క్యారెక్టరైజేషన్, ఓ క్యారెక్టర్గా ఉన్న సబ్జెక్ట్స్. సో ఒక సార్ట్ ఆఫ్ ఒక సింపథెటిక్ క్యారెక్టరు అతను ఒక ఉండాలి అంటే ఫేస్లో కూడా సింపతి ఉండాలి, పెద్ద ఇమేజ్ ఉండకూడదు, ఫైటర్ కాకూడదు. అతను మామూలుగా స్వాష్ బకిలింగ్ హీరో లాగా ఉంటే అలాంటి వాళ్ళని బుక్ చేస్తే దే ఎక్స్పెక్ట్ సమ్ ఫైట్స్ ఫ్రమ్ హిమ్. లేదు ఒక రొమాంటిక్ ప్లే బాయ్ లాగా ఉంటే దే ఎక్స్పెక్ట్ సమ్ డ్యూయట్స్ ఫ్రమ్ హిమ్. సో పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన తర్వాత అది ఏమిటంటే దట్ విల్ స్పాయిల్ ది క్యారెక్టరైజేషన్, ఇంటర్ఫియర్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉన్న వాళ్ళైతే బెటర్ అనే సెన్స్లో సెర్చ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు తగులుతారు. అట్లా సర్వధవన్ బెనర్జీ సిరివెన్నెలకు వచ్చినప్పుడు అందులో చాలా క్రిటికల్ సబ్జెక్ట్ ఇది. అది చాలా గొప్ప సబ్జెక్ట్. నిజానికి అన్నిటికంటే చాలా గొప్ప దర్శకత్వ విలువలు అందించిన సినిమా అది. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడతాం. శంకరాభరణం అంతా, సాగర సంగం అంతా, స్వాతిముత్యం అంతా హిట్ కాకపోయినా నాకు తెలిసి వీటన్నిటికంటే తక్కువగానే గొప్ప చిత్రం. ఒకటేంటంటే నాకు నంది అవార్డు ఫోటోగ్రఫీకి తీసుకొచ్చిన సినిమా సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఫస్ట్ అద్భుతం ఇంతంత కదా. ఎప్పుడైనా ఇప్పుడు కూడా మనసు బాగోనప్పుడు ఆ విరించిన పాట అది వేసుకొని వింటూ చూస్తే అద్భుతం అనమాట. ఆ పర్టికులర్ పాటలకి, సిరివెన్నెల రాసిన పాటకి, ఆ హరిప్రసాద్ చౌరస్య ఫ్లూట్కి విశ్వనాథ్ గారు నా చేత చేయించిన ఆ కెమెరా వర్క్ ఇప్పటికి ఇన్స్టిట్యూట్లో చూపిస్తా, టెక్స్ట్ బుక్ లాగా. కాస్ట్ అంతా కూడా మేబీ మీరు అన్నట్టు ఒక ఇమేజ్ ప్రకారం కరెక్ట్గా ఆ సమయంలో వాళ్ళు రావడం, అప్లై చేయడం, సెలెక్ట్ అవ్వడం అంతా కూడా అలా సమకూర్చినట్టు అయింది. సుహాసిని గారు అన్ఫర్గెటబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందులో. ఆవిడ చేసిన ట్రైనింగ్ గురించి ఏమైనా చెప్తారా ప్రత్యేకంగా ఈ రోల్ గురించి? అంటే మీరు మీ వైపు నుంచి ఇన్పుట్స్ ఇచ్చే ఉంటారు, అండ్ ఫ్రమ్ హర్ సైడ్ ఆల్సో షీ వుడ్ హ్యావ్. మనం యాక్ట్ చేస్తున్నప్పుడు సపోజింగ్ మూగా అంటే అకారాలు ఉకారాలతోనే మొత్తం అంతా మనం కన్వే చేస్తాం చెప్పుకోవాల్సింది. అవును. అట్లాగే గుడ్డివాడు అనేప్పుడు కళ్ళు ఇట్టి ఆర్పడం, అట్టా చేయడం అంతా ఏవో జరుగుతూ ఉంటాయి. ఆబ్వియస్గా అది మనకి బికాజ్ వీఆర్ ట్రయింగ్ టు ప్రిటెండ్ అండ్ ఇంప్రెస్ అపాన్ ది అదర్స్ దట్ దిస్ ఫిజికల్లీ ఒక హ్యాండిక్యాప్ ఇతనిలో ఉందని చెప్పడానికి కోసం మనం చేసే ప్రయత్నం అది ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది ఒకప్పుడు. సో అది కాకుండా మనం కాపాడుకోవాలనుకుంటే మినిమంగా అంతే తప్ప మనం ఎక్కడికో వెళ్ళి డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళని అబ్జర్వ్ చేసాము అని కాకపోయినా కొంత మన యొక్క పర్సనల్ కామన్ సెన్స్తో కొన్ని చేయించాల్సి వస్తుంది. అలా చేసే వాళ్ళల్లో ఏంటంటే చాలా సెన్సిటివ్ ఆర్టిస్ట్ సుహాసిని. ఇంత చెప్తే అంత తొందరగా గ్రాస్ప్ చేయగలరు. మనకి దాంట్లో అనేక రకాలైన సిచ్యుయేషన్స్లో అనేక రకాలైనటువంటి అసలు చూపులే ఉంటాయి ఒకప్పుడు. ఇప్పుడు ఒక మనిషిని చూడటం వేరు, టు లుక్ ఎట్ హిమ్ ఈజ్ డిఫరెంట్, టు లుక్ త్రూ హిమ్ ఈజ్ డిఫరెంట్. మనిషి ఒక ఊరిని అలా చూడటం వేరు, అలా లోపల మనస్సులోకి దూరి చూడటం వేరు. సుహాసిని క్యారెక్టరు ఇన్నాళ్ళు అతని మీద అనేక రకాలైనటువంటి కొన్ని అనుభూతులు, కొన్ని ఇవి పెంచుకున్న తర్వాత ప్రేమో తెలియదు, మనకి అనురాగమో తెలియదు, ఏమీ తెలియదు. ఆ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటంటే అతని జీవితంలో ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అతన్ని ప్రభావితం చేసింది. ఇంత మ్యూజిక్ రావడానికి కానీ, ఇవాళ ఇంత గొప్ప ఫ్లూటిస్ట్ అవడానికి కానీ ఇంకొక క్యారెక్టర్ ఒకటి ఉందని తన బ్రదర్ ద్వారా తెలుసుకుంటుంది. అంటే అది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో ఏదో సంబంధం ఉంది అంటే ఆటోమేటిక్గా అది ప్రేమ కింద లెక్క. అది ఎంత మీరు ఇంకో రకాల అభిమానం అనండి, మరొకటనండి అన్నాడు. సో అది తెలుసుకున్న తర్వాత
అతను కొండ చిగురున కూర్చుని కంపోజ్ చేస్తున్నప్పుడు సుహాసిని వచ్చి చూడటం తటస్థపడుతుంది అతన్ని. అప్పుడు చూసే చూపు వేరు. నౌ షీ ఈజ్ నాట్ లుకింగ్ అట్ హిమ్ బట్ లుకింగ్ త్రూ హిమ్. ఎక్కడ కూడా అసూయో లేకపోతే లేదు అస్సలు లేదు. బికాజ్ వాట్ రైట్ ఎనీ పర్సన్ హెస్ గాట్. ఇఫ్ యు లైక్ సంబడి యు ఆర్ లైకింగ్ దట్ మ్యాన్. అది అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జలసీ క్రియేట్ చేయటానికే ఒకప్పుడు అది ఒక ఆయుధం కింద ఉపయోగించి ఇంకోళ్ళతో చనువుగా ఉన్నట్టు నటిస్తే ఈ అమ్మాయికి అభిమానం పెరుగుతుందని చెప్పి మన కథల్లో కూడా ఒకప్పుడు అలాంటి ట్విస్టులు చూస్తూ ఉంటాం. సో దట్ ఆ జలసీ మేక్స్ ఇట్ ఉన్న ఇది ఫెర్మెంట్ అవుతుంది. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా చూపించడం. సో అట్లా సుహాసిని చాలా సెన్సిటివ్గా చేసింది. అసలు మీరు సిరివెన్నెల గురించి మాట్లాడుకుంటే ప్రతి సన్నివేశంగా డిబేటబుల్ సన్నివేశమే దాంట్లో. ఎవ్రీథింగ్ అది సాధారణంగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దాంట్లో ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. సుహాసిని స్కల్ప్టరు పెయింటరు అన్నీ కాబట్టి మా లైబ్రరీలో మేము పెట్టుకుంటాము. అతను ఫోటోగ్రాఫ్ ఒకటి ఒక పెయింట్ చేసి ఇవ్వమని అమ్మాయిని అడుగుతారు వాళ్ళు. ఆ ఊరి వాడు మిస్రో క్యారెక్టర్ అవన్నీ. ఎందుకంటే ఆ కుర్రాడు ఆ ఊరి వాడు కాబట్టి ఇవాడు ఇంత గొప్ప ప్రఖ్యాతి చెందినవాడు కాబట్టి మాకు ఫోటో తీయాలి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఫోటో వేయడానికి. సమ్హౌ షీ డజంట్ లైక్ టు మేక్ ఏ ఫోటో కాపీ ఆఫ్ జెరాక్స్ కాపీ లాగా ఓ ఫోటో తీస్తే ఏమిటి ప్రయోజనం, అది కాదు కదా అని ఒక అబ్స్ట్రాక్ట్గా పెయింట్ చేయాలనుకుంటుంది అమ్మాయి. పెయింట్ చేయాలనుకోవటం వరకు ఐడియా మంచిదే, బట్ అది ఇంటర్ప్రిట్ చేసి కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే పెయింటింగ్ చేయాలి. ఏది డైరెక్టర్ అనేవాడు చేయవలసిన పని. అది ఏదో చేసేసి ఇది హరిప్రసాద్ ఫోటోగ్రాఫ్ అంటే కుదరదు. సో సిచ్యుయేషన్ వరకు కన్సీవ్ చేయటం వరకు కరెక్ట్ అయితే కన్సీవ్ చేసిన దాన్ని ట్రాన్స్లేట్ చేసి స్క్రీన్ మీదకి చెప్పాలనుకునేది అదొక పెద్ద ప్రయత్నం. సో ఎవ్రీడే ఇట్ ఈస్ టు బి అన్ ఆర్డియల్ ఫర్ మీ ఎవ్రీ డే. సో నాకు ఆర్ట్ డైరెక్టర్ కూడా నాతో పాటే ఉన్నాడు అక్కడ నంది హిల్స్లో. ఎవ్రీడే యూజ్ టు ఆస్క్ మీ ఏం పెయింట్ చేయమంటారు. నువ్వు ఆలోచించాలరా, నీ డిపార్ట్మెంట్ అది కదా. నువ్వు ఆరికి ఏదో సరే వన్ ఫైన్ మార్నింగ్ ఐ గాట్ అన్ ఐడియా అండ్ దెన్ పెయింట్ చేసి తీసుకొస్తారు. దానికి ఒక కవర్ కప్పుతారు. కప్పిన తర్వాత అక్కడ అన్వెయిల్ చేయాలి ఆ ఫోటోగ్రాఫ్ అని చెప్పిన తర్వాత అన్వెయిల్ చేస్తే అది ఏమిటోగా ఉంటుంది, ఆడియన్స్కి ఏమిటోగా ఉంటుంది, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమిటి, మన సినిమా చూసే వాళ్ళకి ఏమిటోగా ఉంటుంది. సో ఆ డౌట్ మనమే ముందర క్రియేట్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేత అనిపిస్తాం. సాక్షి రంగారావు క్యారెక్టర్ ఇదేంటండి, ఇది హరిప్రసాద్ బొమ్మ గీయమంటే ఇలా అర్థం కాకుండా గీసింది ఈవిడ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది డౌట్ దట్ వీ ఆల్సో గెట్ ఇన్ ది ఆడియన్స్. సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా ఇదే కలుగుతుంది. కలిగినప్పుడు అప్పుడు మిశ్రో క్యారెక్టర్ చెప్తాడు, పిచ్చి పిచ్చిగా వాక్కు నువ్వు, అమ్మాయి తెలియగలదు, అమ్మాయి అది ఎందుకు గీసిందో ఎలా ఎందుకు గీసిందో అమ్మాయి చెప్తుందంటాడు. అమ్మాయి చెప్తుందంటే అమ్మాయి మొగది. ఎందుకు క్రియేట్ చేసుకోవాలి ఆ సిచ్యుయేషన్? ఇప్పుడు మనకు తెలుసు, మనకి వెరీ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ ఏ థింగ్ బై ఎ డమ్ గర్ల్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ దాంట్లో కొల్లలు ఉన్నాయి. ఆ ఎక్స్ప్రెషన్కి అదో లిమిటేషన్ అంటే యాక్టింగ్ అది పరాకాష్ట. దాంట్లో ఒకటేమో సూర్యుడిలాగా ఉంటుంది, ఒకటి చంద్రుడిలాగా ఉంటుంది, ముక్కేమో ఫ్లూట్ లాగా ఉంటుంది, లిప్పేమో ఓంకారంలాగా ఉంటుంది. సో మనం అనుకున్న దానికి ఎంత కష్టమైన సిచ్యువేషన్, చాలా అట్లాంటివి అనేకం ఉన్నాయి. ఈ అమ్మాయి ఒక పెయింటింగ్ వేస్తుంది. ఈ అమ్మాయి మోగమ్మాయి, అతను గుడ్డివాడు. పెయింటింగ్ని అతను ప్రజెంట్ చేస్తే అదేంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చాలా క్రిటికల్. విశ్వనాథ్ గారు అన్నారు, సినిమాలో ఉన్న చాలా మంచి సీక్వెన్స్లు ఇది ఒకటి రఘు, నేను తన చేత పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అటు వెళ్తానని చెప్పి నన్ను పిలిచి నండూరు విజయ్ గారిని కోడైరెక్టర్ పిలిచి మాకు ఇద్దరికి స్కీమ్ ఆఫ్ షార్ట్స్, ఫస్ట్ ఇది, సెకండ్ తర్వాత ఇది, ఇంకా నేను మీకు షార్ట్లు చెప్పను, నేను పెర్ఫార్మెన్స్ కోసం వెళ్తాను వెళ్ళారు, మొదలుపెట్టాం. ఈయన చేసి చూపించారు. చేసి చూపించిన తర్వాత అక్కడికి ఆ అమ్మాయి వెళ్ళింది, సుహాసిని చేస్తుంది. కానీ ఎక్కడ ఏమీ పలకట్లేదంటే ఆ అమ్మాయి వేరే మూడ్లో ఉంది. ఆ ముందు రోజు నైట్ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు ఢిల్లీలో. అక్కడ అమ్మాయి ఎక్కడో ఇన్వాల్వ్ కాలేదో లేకపోతే ఏంటో చేయట్లేదు సరిగా, టేకులు అవుతున్నాయి. ఆయన హ్యాపీగా లేరు. అది ఓకే రఘు నెక్స్ట్ షాట్ నీకు తెలుసు కదా అన్నారు అని అవతలకి వెళ్ళిపోయారు ఆయన. అంటే హ్యాపీగా లేరు ఆయన. అప్పుడు సుహాసిని గౌరవ పరిగెత్తుకుండా వచ్చింది, చేయి పట్టుకుని రఘు షిఫ్ట్ చేయొద్దు, కెమెరా షిఫ్ట్ చేయొద్దు ప్లీజ్ అని. అదేంటి హాసిని, ఆయన షిఫ్ట్ చేయమంటున్నారు, బాగా చెప్పారు, నేను హౌ కెన్ ఐ స్టాప్ ఇట్ అంటే
ప్లీజ్ నేను వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తాను, నువ్వు డోంట్ మూవ్ ఇట్ అంది. సరే మరి అని చెప్పి నేను అలా ఉన్నాను. ఆయన అలా చూస్తున్నారు. అమ్మాయి నెమ్మదిగా విశ్వనాథ్ గారి పక్కకి వెళ్ళి వాళ్ళు నిలబడి కనిపించి ఎదురుగుంట వెళ్ళి నిలబడి చూసి ఏంటన్నారంటే, మోగ్గానే అడిగింది ఇంకొక్కసారని. రఘు ఇంకొకసారి చేస్తుందంట, చూద్దాం ఏమో, సరే ఓకే రెడీ అని అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిలో ఇది వచ్చిందనమాట, ఆయన చేత ఓకే అనిపించుకోవాలి కలిసి వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఎంత బాగా చేసిందంటే విశ్వనాథ్ గారు కట్ చెప్పకుండా క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళారు. మీరు కూర్చోండి, నేను ఫోటోగ్రాఫ్ తీస్తానంటాడు, దీంట్లో ఫిలిం ఉందా అంటాడు. ఎందుకన్నా ఆ మాట ఎందుకు క్రియేట్ చేసుకోవాలి ఆ సీన్? మనకే అనిపిస్తుంది కదా, గుడ్డివాడు ఫోటోగ్రాఫ్ తీయటం ఏంటి, మీరు వెళ్ళి అటు కూర్చోండి అంటాడు, నేను ఫోటో తీస్తానంటాడు. అట్లాగే మీరు నేను ఎప్పుడు వాయించినా ఎవరికి వాయించినా డబ్బు తీసుకుని వాయించేవాడిని, మీరు కూడా ఏదైనా డబ్బు ఇస్తే నేను వాయిస్తాను ఎక్కడని ఆ టూరిస్ట్ సెంటర్లో సుహాసిని అడుగుతాడు. సుహాస్ మీరు ఇక్కడే ఉండి నలుగురికి ఆహ్లాదపరిచేట్టుగా మీరు వాయించేవారు కదా, నేను విన్నాను మీరు టూరిస్ట్కి. వాయిస్తానండి, నాకు మీకు కూడా వాయిస్తాను కావాలంటే, మరి ఏదైనా ఇస్తే వాయిస్తానంటాడు. వాయిస్తానంటే చూసుకుంటుంది, డబ్బు లేదు, ఒక 2 రూపాయలు 3 రూపాయలు అట్ట మామూలుగా వచ్చే అమ్మాయి కదా. ఇంత మహాపండితుడికి 2 రూపాయలు ఇచ్చి అవమానపరచడం ఇష్టం లేదు. అప్పుడు ఏమి తోచగా చేతుకున్న బ్రేస్లెట్ తీసిస్తుంది, పుచ్చుకోవచ్చుగా, పుచ్చుకుని వాయించచ్చుగా, ఏమాయిరో. కథ కూడా అడ్డం పడుతున్నాడు అక్కడ. మళ్ళీ ఏమంటున్నాడు, ఇదేమిటండి, ఇది బంగారపుదా రాగిదా వెండిదా అని అడుగుతున్నాడు. అసలు యాక్చువల్లీ మీరు చెప్తుంటే ఐఎమ్ సో క్యూరియస్ టు నో క్యారెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్లోకి ఎలా వచ్చాయి, వచ్చిన తర్వాత కూడా క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ అంటే ఇంకొకసారి థ్రెడ్ మొదలైతే అది కంటిన్యూ చేయాలి కరెక్టే, కానీ హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని ఐఎమ్ రియలీ క్యూరియస్ టు నో. అంటే మీరు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ మీరు చూసినవా, లేకపోతే మీరు అన్నట్టు సడన్గా ఒక్క క్షణంలో ఏదో పనిలో ఉన్నప్పుడు తగులుతాయి అలాగా? లేదండి, దాని గురించి కొంత కృషి చేయాలి. యాక్చువల్గా అసలు ముందర దానికి బేసిస్ ఏంటంటే సెన్స్ ఆఫ్ టచ్తో టోటల్ కథ నడుస్తుంది. అది ఇప్పుడు మనకు ఎట్టాగైతే ఒక స్పీకర్ అనే దానికి డయాఫ్రమ్కి మ్యాగ్నెటిక్ వేవ్స్ పంపిస్తే అది వైబ్రేట్ అయ్యి అది వైలిన్ సౌండ్ ఇస్తుంది, మృదంగం సౌండ్ ఇస్తుంది. ఆ స్పీకర్ అన్ని రకాల సౌండ్లు ఎట్టా అయితే ఇస్తుందో, ఒక జీవితంలో ఒక ఆడమ్మాయిని ముట్టుకొని ఒక వ్యక్తికి, ఎప్పుడు సంపర్కం లేని వ్యక్తికి, ఈ సెన్స్ ఆఫ్ టచ్ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ హిమ్. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ గెట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వేవ్స్. అందులో ఈ 5 సెన్సెస్లో అన్నీ ఎక్కడొక్కడు ఏదైనా కానీ అల్టిమేట్ ది లిప్, అల్టిమేట్ ది కిస్ ఇస్ ది అల్టిమేట్. అది ఉపయోగించుకుని ఈ టూరిస్ట్గా పనిచేస్తున్న మూన్ సీన్ క్యారెక్టర్ ఎలా ఇతనిలో ఒక మ్యూజికల్ ఇన్స్టింక్ట్ని క్రియేట్ చేసింది అనేది ద మోస్ట్ టఫెస్ట్ ఐ థింక్ ఇన్ ద వరల్డ్. ఐ డోంట్ నో వెదర్ దేర్ ఎనీబడి మరి చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇది చాలామంది మహా పండితులతో డిస్కస్ చేసి నాకు ఆన్సర్ దొరక్క బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు నేచర్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, సన్ రైజ్ అనేది ఉంటుంది. సన్ రైజ్ ఇన్ కేప్ కామరన్ లేదా ఎక్కడో, ఈ సన్ రైజ్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేస్తే ముక్కలుగా ఒక్కొక్క ముక్క ఇలా ఉంటుంది. సన్ వచ్చేటప్పుడు ఇలా వస్తాడు, మబ్బుల్లోంచి ఇలా బయటపడతాడు. ఈ సన్ రైజ్ పడిన తర్వాత ఆకుల మీద ఉన్నటువంటి మంచు బిందువులు ఇలా కరుగుతాయి. ఇది జరుగుతుంది. ఇది సన్ రైజ్ అంటే ఇన్ని ప్రాసెస్లో ఇంత డివిజన్లో డిసెక్ట్ చేస్తే సింథటిక్గా ఇవన్నీ కలిపితే సన్ రైజు అని చెప్పాలి. అప్పుడు ఇదంతా కనుక అసిమిలేట్ చేసుకుని తను ప్రతి సెన్స్ టచ్ ఆఫ్ సెన్స్లో చేస్తే అది ఏం వాయించినా అది భూపాలం అయిపోతుంది. ఆ అసిమిలేట్ చేసుకున్న ఎసెన్స్ పేరు పెట్టడు, ఎవరు పేరు పెట్టాల. ముందు రాగాలు చేసేటప్పుడు పొద్దునపూట దీని పేరు భూపాలం అని, దీని పేరు దాని బౌళని ఇవి ఉండదు. నీ ఆర్తి నువ్వు చెప్తున్నావు అంతే. తెర తీయగరాదా అంటున్నావు నీకు, బికాజ్ ఇంకో రకంగా లేదు కదా, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదో రాగం అంటున్నావు నువ్వు. సో అట్లా బేసిక్గా వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేసిన సినిమా సిరివెన్నెల. ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే అది నాకు చెప్పండి, నాకు బలాంది, నేను ఈజీగా నేను ఇంకా చూడాలంది నాకు ప్రకృతిలో చాలా విషయాలంటే అందరికీ అర్థమయ్యేట్టుగా కూడా చేశాను నేను ఆ క్యారెక్టర్ని. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అంటుంది. అమ్మమ్మ బాబాయ్ నేను అసలు
ముట్టుకున్నావా ఎప్పుడైనా ఎవరినైనా? అయ్యో అంటే నీకు చెప్పడం తేలికంట. వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే తప్పు లేదైతే. సో Very a close మూవీ to దట్ ఈస్ సో క్లోజ్ టు యువర్ హార్ట్, హార్ట్ టు హార్ట్ మీతో పంచుకున్నందుకు ముందుగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా.